అత్తగారు కోడల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తే దోషాలన్నీ పోతాయి. ప్రతి విషయంలో విమర్శించొద్దు, ప్రతి చిన్నదాన్ని ఎత్తి పొడవద్దు. నువ్వు ప్రేమిస్తే ఆమె చేసే లోపాలన్నీ నీకేమీ కనబడవు. నీ కూతురే అనుకున్నావు కదా, కూతురు అనుకుంటే మరి కూతురు చేసినప్పుడు క్షమించట్లేదా? కూతుర్ని ప్రేమించట్లేదా? అలాగే నీ కోడలను కూడా ప్రేమిస్తే చక్కగా మరి ఆ కోడలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కోడళ్ళు కూడా ఏం చేయాలి? అత్తను ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అత్తగారు కోడల్ని ప్రేమించాలి, కోడలు కూడా ఏం చేయాలి? అత్తగారిని. నాకు అదే వాక్యం ప్రేమ దోషాలన్నిటినీ కప్పేస్తుంది. నువ్వు నీ అత్తని తల్లి అనుకుని ఆమెను ప్రేమిస్తే ఆమె ఏమన్నా నీకు పెద్ద ఏం బాధ అనిపించదు. మా అమ్మ నన్ను అంది అనుకుంటావు. హల్లెలూయా. మీ అమ్మని ఎలాగైతే ప్రేమిస్తున్నావో అలాగే మీ అత్తగారిని కూడా అమ్మ అనుకుని ప్రేమించగలిగితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాంధవ్యం ఏర్పడుతుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ తల్లిని ఎలా ప్రేమిస్తావో అలా ఎందుకు మీ అత్తను నువ్వు ప్రేమించలేకపోతున్నావు? దేవుని ప్రేమ నువ్వు ఎందుకు కనపరచలేకపోతున్నావు? నిజమే, ఒకవేళ ఆమె గయ్యాళ్ళే అనుకో, ప్రతి దానికి నేను ఏదో ఒకటి అంటాను అనుకో, అయినా నువ్వు దేవుని బిడ్డగా ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆమె ఎన్ని అన్నా అలా ప్రేమిస్తూనే ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజున ఆమె మారుతుంది. నేను అస్తమాను ఇలాగన్నా నా కోడలు నన్ను ఎంతో చక్కగా చూసుకుని నన్ను ఎంతో ప్రేమిస్తుంది అని ఆ భావన ఆమెలోకి వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ఆమె కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలము గనక ఒకవేళ నీ అత్తగారి గయ్యాళ్ళైనా నువ్వు ప్రేమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రూతు తన అత్తని ఎంతగా ప్రేమించిందంటే మరణము తప్ప ఏది మనల్ని వేరు చేయకూడదు అందే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఎలాగున్నారో తెలుసా? మరణం తప్ప ఏది వేరు చేయకూడదని రూత్ అంటే కోడళ్ళు ఎలాగున్నారో తెలుసా? ఈ అత్త ఎప్పుడు చేస్తుందిరా బాబు అన్నట్టుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేస్తుందా అని ఆమె చావు కోసం ఎదురు చూసే కోడళ్ళు ఉన్నారు. ఈ కోడళ్ళ యొక్క మనస్తత్వం కూడా ఏమవ్వాలి? మారాలి. నీ తల్లి చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటావా? మరి అత్త చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటున్నావు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అత్త చావును కోరుకునేవారుగా ఉంటున్నారు. ఆమె నీ తల్లి, దేవుడు నీకు ఇచ్చిన తల్లి. ఆమె చనిపోవాలనే కోరిక, ఆలోచన అసలు నీకు రాకూడదు. దేవుని బిడ్డగా నేను చచ్చిపోతే నేను హ్యాపీగా ఉంటాను అనే ఆ మనస్తత్వం మనలో నుంచి పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక అత్త కోడళ్ళు ఉన్నారు. అత్త నిజంగానే కొంచెం గయ్యాళి. కోడల్ని అస్తమానం ఏదో ఒకటి అంటానే ఉంటుంది, అస్తమాను తిడతానే ఉంటుంది. పని విషయంలో కస్తమాను పని చెయ్యాలి 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 అంటది. పూర్వకాలంలో అయితే వాళ్ళకి ఓపిక చేస్తా ఉంటారు. హల్లెలూయా. ఆ పూర్వకాలం మనుషులకి వాళ్ళు తిన్న తిండికి అన్నిటికీ వాళ్ళకి ఓపిక ఎక్కువసేపు పని చేస్తారు. ఇప్పుడు పిల్లలు అట్లా చెయ్యాలంటే ఎలా చేయగలరు? కాబట్టి పని చేయదని అస్తమాను తిడతా ఉంటుంది. హల్లెలూయా. అలా తిడతా ఉంటుంటే ఈ అమ్మాయికి కోపం వచ్చిందంట. మా అత్తగారు చచ్చిపోతే బాగున్నాం, ఈమె బతికున్నంతసేపు నాకు సుఖం సంతోషం ఉండదు అని అనుకుందంట. ఒక రోజున వాళ్ళ యొక్క చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళిందంట. వెళితే వాళ్ళ చిన్నాన్నగారు ఆయుర్వేదం డాక్టర్ గారంట. వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుందాం. మా అత్తగారు అసలు నన్ను పడినివ్వట్లేదు, సరిగ్గా చూడట్లేదు, అస్తమాను పని పని అంటూ నన్ను చాలా బాధ పెట్టేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆమె చచ్చిపోతే బాగుండు అన్నదంట. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నారంట, పర్లేదు నువ్వేం భయపడకు, నేను ఒక మందు ఇస్తాను, ఆ మందు ఆమెకు తెలియకుండా రోజు దేనిలో దాంట్లో కలిపేసి రోజు ఇచ్చేస్తూ ఉండు, అది స్లో పాయిజన్ లాగా మెల్లిగా బాడీలోనికి ఎక్కి ఒక్కసారి కాకుండా మెల్లిమెల్లిగా
చంపేస్తుంది, ఒకరోజు చచ్చిపోతుంది. మెల్లిగా రోజు దాంట్లో కలిపేసి ఇస్తూ ఉండు. అయితే ఇచ్చేటప్పుడు మాత్రం ఒక పని చేయి, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీ అత్తగారిని ప్రేమించలేదు కదా, అలా కాకుండా ఈ రోజు నుంచి చాలా ఎక్కువగా ప్రేమించు, చాలా జాగ్రత్తగా చూసుకో, అన్ని విషయాలు జాగ్రత్తగా పట్టించుకో. ఎందుకంటే కొన్ని రోజులు ఆమె చచ్చిపోబోతుంది కాబట్టి బాగా చూసుకో, ప్రేమగా చూసుకో, తెలియకుండా ఈ మందు కలిపేసి ఇచ్చేయి అని సలహా ఇచ్చి మందు ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ మందు తీసుకొచ్చి మొత్తానికి రోజు ఆమె చూడని టైంలో టీలోనో పాల్లోనో భోజనంలోనో కలిపేసి మొత్తానికి పెట్టేస్తూ మరి వాళ్ళ చిన్నాన్నగారు ఏం చెప్పారు, ప్రేమగా చూసుకోమని చెప్పారు. కాబట్టి ఎలాగో చచ్చిపోతుంది కాబట్టి నువ్వు ప్రేమగా చూసుకో చివరి టైంలో అని చెప్పారు. కాబట్టి చాలా ప్రేమగా చూసుకుంటుందంట, చాలా దగ్గరుండి చూసుకుంటుందంట అన్ని విషయాల్లో కూడా. ఎప్పుడైతే ఈమె ప్రేమగా చూసుకుంటుందో అత్తగారిలో మార్పు రావడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. ఈమెమో నిజంగా నటిస్తుంది, కానీ అత్తగారు పాపం దాన్ని నిజమే అనుకుని ఏం చేస్తుంది, మారడం మొదలుపెట్టింది. ఇక నుంచి కోడల్ని తిట్టట్లేదు, కోడల్ని ఏమనట్లేదు. ఆమె కూడా చాలా చక్కగా కోడలతో ఉండడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అత్తగారు మారారో కోడలు కనిపిస్తుందంట, అయ్యో నా అత్తగారు మారారు, అనవసరంగా ఈయన చంపేస్తున్నానే, అనవసరంగా ఈమెకి తెలియకుండా మందు ఇచ్చేసి చంపేస్తున్నానే అనేటువంటి ఒక బాధ ఈమె హృదయంలో మొదలైంది. దేవునికి స్తోత్రం. అత్తగారు పూర్తిగా మారిపోయారు. ఈమె చూపించే ప్రేమను బట్టి అత్తగారు ఏమయ్యారు, పూర్తిగా మారిపోతే ఇక అప్పుడు అత్తగారు మారినందుకు ఈమె లోపల చాలా బాధపడిపోతుంది అనమాట. అనవసరంగా మందు ఇచ్చి కొన్ని రోజులు ఈమె చచ్చిపోబోతుంది, ఇంత మంచి అత్తగారిని నేను ఎందుకు పోగొట్టుకుంటున్నానే, చేతులారా చంపుకుంటున్నానే అనే బాధతో మరలా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటుంది, చిన్నాన్న నువ్వు చెప్పినట్లుగా ఆ మందు ప్రతిరోజు దాంట్లో కలిపేసి ఇచ్చేస్తున్నాను, వేస్తూ ఉంటుంటే నువ్వు చెప్పినట్లుగానే ఆమెను ప్రేమగా చూసుకుంటున్నాను, మా అత్తగారు ఇప్పుడు చాలా మారిపోయింది, ఇప్పుడు నాకు బాధేస్తుంది, ఎందుకు నేను అలాగ చేశానా, ఎందుకు నేను అలాగ ఆమెను చంపుకుంటున్నానా, అంత మంచి అత్తగారు నేను ఎందుకు చంపుకుంటున్నానని నాకు బాధేస్తుంది, ఏదోలాగా ఇప్పుడు ఆ మందుకు విరుగుడు అన్నది. దేవునికి స్తోత్రం. మా అత్తగారు నాకు కావాలి, మా అత్తగారు మారిపోయింది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది, ఇంతకు ముందు ఇచ్చిన మందుకు ఇప్పుడు విరుగుడు అన్నదంట. అప్పుడు ఆ చిన్నాన్నగారు అన్నారంట, ఆల్రెడీ విరుగుడు ఎప్పుడో ఇచ్చేసాను నీకు అన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి నేను ఇచ్చిన మందు ప్రాణాన్ని తీసే మందు కాదు. హల్లెలూయా. ప్రాణాన్ని తీసే మందు కాదు, కానీ నీకు ఇచ్చిన విరుగుడు ఏంటో తెలుసా, ప్రేమను చూపించు అని చెప్పాను కదా, అదే విరుగుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా, నీ అత్తగారి పట్ల నువ్వు ఎప్పుడైతే ప్రేమను చూపించావో ఆమె కూడా ఏమైంది, మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అత్తగారు లేక పెద్ద దిక్కు ఉన్నంతసేపు కూడా ఇంట్లో విలువ తెలియదు. పెద్దవాళ్లే. దేవునికి స్తోత్రం. వాళ్ళ అత్తగారు ఏమనండి, ఎవరు అవనండి, పెద్ద దిక్కే, వాళ్ళు ఉన్నంతసేపు విలువ తెలియదు, ఎప్పుడు చేస్తారా అని చూస్తారు. అటువంటి ధోరణి మనలో మారాలి. ఒక కోడలుగా నీ అత్తను సరైన విధానంగా నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నీ అత్త కూడా నేనేం చేస్తుంది, ప్రేమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. అత్త కోడల్ని ప్రేమించాలి, కోడలు అత్తని. ఆ ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ దోషాలు ఉండవు. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా నయోమిలోంచి మనం చూస్తున్న మూడవ విషయం ఏంటంటే, నయోమి దైవభక్తి విషయంలో మాదిరిగా కనిపించింది. ఒక అత్త స్థానంలో ఉంది కదా, ఆమె రూతు అనే తన కోడలికి దైవభక్తి విషయంలో మాదిరిగా ఉంది. ఎలా చెప్పగలము అని అంటే, రూతేమో ఒక అన్యురాలు, దేవుని ఎరగని జనాంగంలో నుంచి వచ్చింది ఆ ఇంటికి. కానీ
ఇక్కడికి వచ్చిన తర్వాత రూతు ఏమంటుందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు అని ఎవరన్నారు? ఒక అన్యురాలు, మోయాబీయురాలు, దేవుని ఎరగని ఒక స్త్రీ అంటుంది, మీ దేవుడే నా దేవుడు. అలా అన్నది అంటే కారణం ఏంటో తెలుసా? నయోమి తన దేవుణ్ణి తన క్రియల ద్వారా ప్రత్యక్షపరిచింది. తన దేవుని యొక్క గొప్పతనాన్ని రూతుకి చెప్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము నయోమి కలిగి ఉన్నది. హల్లెలూయా. దైవ భక్తి విషయంలో మాదిరి కలిగి ఉన్నది గనుకనే మా దేవుడు గొప్పోడు, నమ్ముకోండి అంటే ఎవరు నమ్మరు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనలో ఏం చూస్తారో తెలుసా? మన క్రియలు చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. మీ దేవుడు గొప్పోడైతే నువ్వెందుకు మారలేదు అంటారు. హల్లెలూయా. మరి ఇక్కడ రూతు నీ దేవుడే నా దేవుడు అంటుంది అనంటే నయోమి కేవలం మాటలతో చెప్పటమే కాదు, క్రియలలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని కనపరిచింది. తన జీవితం, తన ప్రవర్తన, తన భయభక్తులు కలిగిన జీవితం తన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసింది. గనుకనే రూతు అన్యురాలైనటువంటి ఆ మోయాబీరాలు దేవుణ్ణి తన దేవుడిగా అంగీకరించింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దీని ద్వారా నేను మీకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, అత్తలు కుటుంబంలో పెద్దవారుగా ఉన్నారు కాబట్టి మీ ఇంటిలో దైవ భక్తి విషయంలో ఒక మాదిరికరంగా మీరు జీవించాలి. అత్త స్థానంలో ఉన్న మీరే ప్రార్థన చేయకపోతే మీ కోడళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? అత్త స్థానంలో ఉన్న నీ ప్రవర్తనే సరిగ్గా లేనప్పుడు నీ ఇంటికి వచ్చిన కోడలు ఎలాగా మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది? నీ ఒక మాదిరి చూపించాలి ముందుగా. ఆ కుటుంబంలో దైవ భక్తి కనబడాలంటే, ఆ కుటుంబము భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలి అనంటే నీ ఇంటికి వచ్చిన కోడలు కూడా నీతో పాటు దేవుని మందిరానికి వచ్చే విధంగా ఉండాలి. నీ ఇంటికి వచ్చిన నీ కోడలు నీతో పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని గణపరిచే స్త్రీగా ఉండాలంటే ముందుగా నువ్వు అలా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ భయభక్తులు, నీ ప్రార్థనా జీవితం, క్రమమైన ప్రార్థన, ఇవన్నీ నువ్వు క్రమముగా కలిగి ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ కోడలు కూడా అది ఫాలో అవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అత్తగా నీ ఇంటిలో నువ్వు దైవ భక్తి విషయంలో ఒక మాదిరికరంగా ఉండు, నీ కుటుంబానికి, నీ కోడలికి. అర్థమైందా? హల్లెలూయా. నీవే టీవీల చుట్టూ, సినిమాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు అనుకో, అది నీ కోడలికి ఎలాగొస్తుంది? భయభక్తులు ఎలాగొస్తాయి? మంచిగా ఉండాలి నువ్వు మాత్రం ఇష్టానుసారంగా తిరిగి మా కోడలు మాత్రం చక్కగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? హల్లెలూయా. దేని విషయంలోనైనా ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఇతరులు మనల్ని చూచినప్పుడు మన జీవితం వారికి మాదిరిగా ఉండాలి. కుటుంబంలో పెద్దదానివిగా అత్త స్థానంలో నీవు ఉన్నావు గనుక నీవు ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండు, క్రమమైన దైవ భక్తి కలిగి ఉండు. ఖచ్చితంగా అది నీ కోడలు కూడా అలవరుచుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా అత్త కోడళ్ళు ఇద్దరు కూడా దైవ భక్తిలో ముందుకు కొనసాగవచ్చు. ఇంకోటి 4వ విషయం ఏంటంటే, నయోమి ఎలా ఉంది అనంటే మంచి సలహాలు ఇచ్చే అత్తగా ఉన్నది. కోడలికి మంచి సలహాలు ఇచ్చే అత్తగా ఉన్నది. ఊరు కాని ఊరు వచ్చింది రూతు. అక్కడ అందరూ తెలియని ప్రజలు, కొత్త జనాంగం కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి పొలంలోనికి వెళ్ళి పని చేసుకోవాలో, ఇంకోటి బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా అడ్వైజ్ చేసింది, సలహాలు ఇచ్చింది, సూచనలు చెప్పింది. ఇలా చెయ్యి, అలా చెయ్యి. హల్లెలూయా. మంచి సలహాలు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ కోడలికి నువ్వు ఎలా ఉండాలంటే మంచి సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి. మంచి సలహాలు ఇవ్వాలి, చక్కని సలహాలు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా నడుచుకోవాలో, కొత్తగా నీ ఇంటికి వస్తుంది కదా, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో అనేది చక్కగా నువ్వు తెలియపరిస్తే నీ కోడలు కూడా దానికి అనుగుణంగా నడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. నువ్వేమీ చెప్పుకోకుండా, నీకెవరితో ఎలా మాట్లాడాలో తెలీదు,
ఎవరితో ఎలా ఉండాలో తెలీదు అని అనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రూతు గ్రంథం అంతా మనము 2వ అధ్యాయం నుంచి చదివితే చాలా సందర్భాలు నయోమి రూతుకి చక్కని సలహాలు ఇచ్చి రూతుని ఒక మంచి స్థితిలో నిలబెట్టింది. ఎందుకంటే రూతు కూడా భర్త పోగొట్టుకుని విధవరాలుగా ఉన్నది కదా. అటువంటి విధవరాలి స్థానాన్ని మరి ఆ స్థితి నుండి రూతుని ఒక ఫలభరితమైన జీవితంలోనికి తీసుకొచ్చేసింది. ఎవరు? అత్తగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం కూడా మన కోడళ్ళకి ఎలా ఉండాలంటే మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాగే రూతు గురించి కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు చెప్తారు. రూతు అత్తను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేసింది? అత్తను వెంబడించి వచ్చేసింది. అత్తగారితో పాటు వచ్చేసింది. అత్తగారు వెళుతున్న ప్రదేశంలోనికి వచ్చేసింది. కోడళ్ళగా నువ్వేం చేయాలో తెలుసా? నీ అత్త నీ ఇంటిలో పెద్దది కాబట్టి ఆమె మాటకు విధేయత చూపి ఆమె మాటకు లోబడి అలా చెయ్యడం నువ్వు నేర్చుకోవాలి. ఆమెను వెంబడించాలి, ఆమెను అనుసరించాలి. అంటే ఆమె దైవభక్తి కలిగినదైతే ఖచ్చితంగా ఆమెను అనుసరించాలి. ఒకవేళ దైవభక్తి లేని అత్తగారైతే మాత్రం నువ్వు అనుసరించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి కలిగిన అత్తగారైతే ఖచ్చితంగా ఆమెను నువ్వు అనుసరించు, ఆమెను వెంబడించు, ఆమె నడుచుకున్నట్టుగా నడుచుకో. హల్లెలూయా. రెండవది, రూతు అత్తను ఏం చేసిందో తెలుసా? హత్తుకుంది. ఏం చేసింది? హత్తుకుంది. ఎప్పటి వరకు హత్తుకుని ఉందో తెలుసా? ముసలితనము వరకు కూడా హత్తుకునే ఉంది. మధ్యలో వదిలిపెట్టేసిందా? వదిలిపెట్టలేదు. ముసలితనము వరకు కూడా రూతు తన అత్తను ఏం చేసింది? హత్తుకుంది. హల్లెలూయా. ముసలితనములో కూడా అత్తను ఆదరించింది, హత్తుకునే ఉంది. మీ అత్తలు లేక మీ అత్తామామలు ముసలి వయసుకు వచ్చేసిన తర్వాత వాళ్ళని చేదరించుకోకూడదు, వాళ్ళని చిరాకు పడకూడదు. నిజంగానే ముసలితనంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఓపిక ఉండదు. వయసులో ఉన్నంతగా ఇప్పుడు అంత శుభ్రంగా ఉండలేరు వాళ్ళు. కానీ నువ్వు ఒక కూతురులాగా వాళ్ళని ఏం చేయాలి? శుభ్రపరచాలి. చక్కని వృద్ధాప్యంలో కూడానంట వృద్ధులకి కొన్ని రుచులు వాళ్ళు కోరుతూ ఉంటాయంట. వాళ్ళను తినాలనేటువంటి ఆలోచన, ఆ ఆశ వాళ్ళ ఉంటుందంట. అప్పుడు ఏం చేయాలి? నువ్వు వాళ్ళని రుచులను చూపించి వాళ్ళకి కావలసినవి ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముసలితనమందు చాలామంది చూడండి ఓ మూలను అడేస్తారు, సరైన అన్నం పెట్టరు, సరిగ్గా చూడరు. ఆ ముసలి వాళ్ళ దగ్గరికి వెళితే వాసన వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరు ఉండరంటే అందరూ ఉంటారు, కానీ ఆ ముసలి వాళ్ళని సరిగ్గా పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు మారాలి. మనం దేవుని పిల్లలముగా వృద్ధాప్యమందు మన ఇంటిలో ఉన్న పెద్దలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లి తండ్రి అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కాదు, నీ అత్త మామలు కూడా తల్లిదండ్రులే. వాడిని ఏం చేయాలి? సన్మానించాలంటే సాలువలేసి కప్పమని కాదు. వాళ్ళని ప్రేమగా చూసుకుంటే, వాళ్ళని చక్కగా ఆదరిస్తే, వృద్ధాప్యమందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే చాలు. వాళ్ళు ఏమి కోరుకోరు, కాసేపు వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవించకూడదు అనమాట. నాకు అందరూ ఉన్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. నేను వాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను అనే ఆ ఫీలింగ్ ఆ వృద్ధాప్యమందు వాళ్ళకి రానివ్వకూడదు. ఆ ప్రేమ ఆప్యాయత నువ్వేం చేయాలి? వాళ్ళకి పంచాలి. వృద్ధాప్యము వాళ్ళు మరణించే వరకు కూడా వాళ్ళను హత్తుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారని నువ్వు వయసులో ఉన్నావని చేతరించుకున్నావేమో, సరిగ్గా చూడలేదేమో, గుర్తుపెట్టుకో. ఒకానొక రోజున నువ్వు కూడా ముసలిదాన్ని అవుతావు. నువ్వు ఎలాగైతే నీ అత్తమామలు చూస్తావో అదే పరిస్థితి నీకు వస్తుందని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అత్తమామల విషయంలో హత్తుకుని ముసలితనమందు వాళ్ళని విడిచిపెట్టవద్దు. వాళ్ళ మరణము వరకు వాళ్ళని అంటిపెట్టుకుని ఉండండి. మూడవది, రూతు అత్తగారి యొక్క సలహాలను అడిగింది, అత్తగారి యొక్క పర్మిషన్ తీసుకుంది.
ఆ బెత్లెహేంలోనికి వెళ్ళిన వెంటనే మరి పని చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. ఏమంటుందో తెలుసా? నేను పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరుకుని రానా వెళ్ళనా అని అడుగుతుంది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో మొదట్లో మనకు కనిపిస్తున్నాం. వెళ్ళనా అని ఏమడుగుతుంది? పర్మిషన్ అడుగుతుంది. నేను ఇందాక చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అత్తగారిని ఏమడుగుతుంది? పర్మిషన్ అడుగుతుంది. అత్తగారిని ఏమైనా పర్మిషన్ అడుగుతారా? నిన్ను అడిగేదేంటి బోడి, నా ఇష్టం అంటాం. దేవునికి స్తోత్రం. నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను అంటాం. నువ్వు నాకు చెప్పొచ్చేదేంటి అన్నట్టుగా ఏ విషయంలో కూడా పర్మిషన్ తీసుకోం. హల్లెలూయా. కానీ ఇలా చెయ్యినా వద్దా అని ఏమడుగుతుంది? పర్మిషన్ అడుగుతుంది. చెయ్యమంటే వెళ్ళమంటే వెళ్ళింది, వెళ్ళొద్దంటే మానేద్దును రూతు. అంత సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ రూతు. అత్తగారి యొక్క మాటకు విధేయత చూపింది. వెళ్ళనా వద్దా? వెళ్ళు అన్నప్పుడే బయలుదేరి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇటువంటి చక్కని లక్షణం కోడళ్ళకి ఉండాలి. అత్తగారిని కొంచెం సలహా అడగటం, కొంచెం పర్మిషన్ అడగటం. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కనీసం చెప్పరు కూడా అత్తోళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. షాపింగ్కి వెళ్తున్నారనుకోండి, ఈవిడికి చెప్పేదేంటి అన్నట్టుగా తాళాలు వేసుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళనా వద్దా అడిగే సర్వసంగతి. వెళ్తున్నానని కూడా, ఎక్కడికి వెళ్తున్నారో కూడా కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వరు అనమాట. దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చి మీ కోడలు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు ఇంక మొదలెడతారు, అది ఎక్కడ చెప్తుందమ్మా నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితి మనమే తెచ్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండకూడదని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తుంది. తర్వాత ఆమె చెప్పినట్టుగా చేసింది. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. ఆ బోయాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో అత్తగారు చెప్పింది, అలాగే చేసింది. దేవునికి స్తోత్రం. అత్తగారు చెప్పినట్లుగా చేసింది కనుకనే ఆ దేశంలో మిక్కిలి ధనవంతుడైన బోయాజుకి భార్యగా అయ్యింది. హల్లెలూయా. అత్తగారు మాట నేనెందుకు వినాలని అనుకుందనుకో, మీరు చెప్పినట్టుగా నేనెందుకు చెయ్యాలి అని అనుకుందనుకో, రూతు బోయాజుకి భార్య అయ్యేదా? అత్తగారు చెప్పినట్లుగా చేసింది కనుకనే చక్కగా మంచి స్థితిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక చోట కనిపిస్తుంది. ఆమె పరిగి ఏరుకుంటాకు వెళ్ళినప్పుడంట కొంతమంది ఆమెకు పేలాలు ఇచ్చారంట రూతుకి. అప్పుడు ఆమె తిని కొన్ని ఏం చేసింది? మిగిల్చి అవి పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? అత్తగారికి ఇచ్చింది. చూడండి, రూతులు ఎంత మంచి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అత్తగారు ఎక్కడో ఇంటి దగ్గర ఉంది, సాయంకాలం ఎప్పుడో వెళ్తాను, అప్పటి వరకు ఏం చేస్తాం? నేనే ఫుల్గా తినేద్దామని మొత్తం తినేలా. హల్లెలూయా. కొంచెం ఏం చేసింది? మిగిల్చి తన అత్తగారికి పట్టుకుని వచ్చి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజుల్లో కోడళ్ళు అలాగుంటున్నారా? చాటును వండేసుకుని వాళ్ళే గబగబా తినేస్తామే తప్ప, హల్లెలూయా, అత్తగారికి కనీసం వాసన కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలా ఉండకూడదు. ఇవన్నీ దేవుడు మనకు నేర్పించుచున్న సహజంగానే అందరి జీవితాల్లో జరిగేవి ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమె మిగిల్చి అత్తగారికి పెట్టింది. ఇటువంటి లక్షణాలు మనకు ఉండాలి. ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు వృద్ధాప్యులు ఉన్నప్పుడు కొన్ని రుచులు వాళ్ళ నోరు కోరుతుంది, అవి నువ్వు చేసి పెట్టి వాళ్ళు తృప్తిపరిచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని వృద్ధాప్యమందు క్షోభ పెట్టకూడదు, వాళ్ళ మనసుకు బాధ కలిగించకూడదు. నువ్వు ప్రవర్తించే విధానమే యహమందు నిన్ను ఆశీర్వదిస్తుంది. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అది లెక్కల్లోనికి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రూతు అలా ప్రతి విషయంలో అత్తగారి విషయంలో ప్రవర్తించింది గనుకనే చూడండి ఏం జరిగింది. రూతు ఒక మంచి స్థానంలోనికి వెళ్ళింది. రూతు అన్యురాలైనప్పటికీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. రూతు పేరు మీద ఒక గ్రంథమే వ్రాయబడి, ఒక పుస్తకమే వ్రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అంత మాత్రమే కాదు, దావీదు యొక్క తాతగారికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క తాతగారికి ఓబేదు. బోయాజు ఓబేదును కన్నాడు. ఓబేదు ఎవరిని కన్నాడంటే యెషయని కన్నాడు. యెషయి ఎవరిని కన్నాడంటే
దావీదు. హల్లెలూయా. అంటే దావీదుకు తాతగారైనటువంటి ఓబేదును రూతు కనినట్టుగా మనము చూస్తాం. ఎంత గొప్ప స్థానాన్ని పొందుకుందో చూడండి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఇదంతా కూడా వారిద్దరి మధ్య, అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని బట్టి వాళ్ళ జీవితం అలాగ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించాడు ఒక ఉన్నతమైన స్థానంలో. ఎప్పుడు అనేకులు చెప్పుకునే ఒక మంచి స్థితిలో వాళ్ళను ఉంచాడు, రూతును ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఇందాక చెప్పాను కదా, 7 కొడుకుల కంటే శ్రేష్టమైన కోడలుగా పేరు తెచ్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకులు లేకపోయినా పర్వాలేదు, నా కోడలు ఉందా అనే ధైర్యం నీ అత్త మామకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కోడలు ఉందా, నాకు సరిపోతుంది, కొడుకు నన్ను చూస్తే ఏంటి చూడకపోతే అనేటువంటి ఆ ధోరణి, అటువంటి మనసు అత్త మామలకు మనం కలుగు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నయోమి రూతు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసాము. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యత, ఐక్యత, ఆప్యాయత, ప్రేమ, బంధం. అసలు అత్తా కోడళ్ళే అన్నట్టుగా వాళ్ళు లేరు. తల్లి కూతుళ్ళలాగానే వీళ్ళ అనుబంధం అంతా మనకి రూతు గ్రంథంలో కనిపిస్తుంది. అందుకని బైబిల్లో ఒక ఆదర్శవంతమైన అత్తా కోడళ్ళగా వీళ్ళు నిలిచారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మనకులాంటి మనుషులే. వాళ్ళు ఏం పైనుంచి దిగొచ్చారా? మనకులాంటి మనుషులే కదా. మరి వాళ్ళిద్దరి మధ్య అటువంటి అనుబంధం ఉన్నప్పుడు మన మధ్య ఎందుకు ఉండదు? హల్లెలూయా. ఖచ్చితంగా అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఖచ్చితంగా అత్తా కోడళ్ళ మధ్య సరైనటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకోగలం. హల్లెలూయా. ఈ అత్తా కోడళ్ళ మధ్య సైతాను ఏలుబడి చేస్తున్నాడు అనమాట. ఈ ఫైటింగ్ మోడ్ని మనం తీసేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫైటింగ్ మోడ్ తీసేసి దాన్ని మనము ఆశీర్వాదకరమైన ప్రేమ అనే మోడ్లోకి తీసుకొచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి కొన్ని విషయాలు వాక్యము ద్వారా అత్తా కోడళ్ళ గురించి మనకు తెలియజేశారు. అత్తలు ఎలా ఉండాలో, కోడళ్ళు ఎలా ఉండాలో. కనుక ఆ విధంగా మనం ఉందాం. అత్తా కోడళ్ళ మధ్య ఉన్న సాతాను రాజ్యాన్ని మనం కూల్చేద్దాం. చక్కని తల్లి కూతుళ్ళ అనుబంధము వలె ఈ అత్తా కోడళ్ళ అనుబంధాన్ని మార్చుకుని దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము బ్రతుకుదాం. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరిచి అటువంటి జీవితము మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి స్తోత్రాలు. ఈ రోజునైనా అత్తా కోడళ్ళ గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో చక్కని ఆదర్శవంతమైన అత్తా కోడళ్ళని మాకు చూపించారు ప్రభువా. వారు కూడా మాకులాంటి మనుషులే, కానీ వారు ఆ విధంగా జీవించారు కనుక మేము కూడా ఖచ్చితంగా అలా జీవించగలమని నీ వాక్యం ద్వారా మాకు చూపించారు. అటువంటి ఐక్యత, అనుబంధము, ప్రేమ, ఆప్యాయతలు ప్రతి అత్తా కోడళ్ళ మధ్య అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అత్తా కోడళ్ళ మధ్య విభేదాలు సృష్టిస్తూ ఒకరంటే ఒకరికి పడకుండా చేసేటువంటి ఆ అపవాది సామ్రాజ్యాన్ని, అపవాది రాజ్యాన్ని మీరు కూల్చివేయండి ప్రభువా. ఆ సాతాను యొక్క ఆధిపత్యాన్ని కొట్టివేయండి ప్రభువా. ప్రేమ అనే బంధముతో ప్రభు అత్తా కోడళ్ళను మీరు స్థిరపరచమని, అయ్యా నీ నామానికి మహిమ తీసుకొచ్చే నీ పిల్లలముగా ఆ బంధాన్ని మేము కలిగి ఉండడానికి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.